హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మందికి టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకుందాం అని ఉంటుంది. అందులో ఒక డౌట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఏమని? టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆరోగ్యం విషయాల మీద పరీక్షలు అవసరం అని ఉంటుంది. ఖచ్చితంగా ఫ్రెండ్స్, మనకు లైఫ్ ఇన్సూరెన్స్లో అయితే ₹1,00,000 నుంచి ఒక 10,00,000 వరకు నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని ఒక డిక్లరేషన్ ఫామ్ నింపిస్తే లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక 10,00,000 వరకు మనకు జనరల్‌గా పాలసీ ఇచ్చేస్తారు. ఇచ్చేసినాక ఓ 6 నెలలకు, సంవత్సరానికి ఏమన్నా ఆరోగ్యం బాగాలేక పర్సన్ ఎక్స్‌పైర్ అయితే సంబంధిత బ్రాంచ్ నుంచి బ్రాంచ్ మేనేజర్ వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయి ఆ అప్లికేషన్ ఫామ్స్‌లో ఏం చేస్తారంటే డివిజనల్ ఆఫీస్ పంపిస్తే వాళ్ళు డిక్లేర్ చేస్తేనే క్లెయిమ్ ఇస్తారు. లేకపోతే లేదు. అదేది ఒక 10,00,000 లోపు చిన్న అమౌంట్ కాబట్టి చిన్న పాలసీ కాబట్టి ఇచ్చేస్తారు. అదే టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటే కనీసం 50,00,000 నుంచి మెజారిటీ అన్ని కంపెనీలలో 50,00,000 నుంచి పైకే ఉంటుంది. ఒక ₹1,00,00,000 పాలసీ తీసుకున్న పర్సన్ ఒక ₹15,000 ప్రీమియం కట్టిండంటే అంత గుడ్డిగా ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ ఇవ్వవు. ఎందుకంటే అతనిలో అదివరకు ఏమైనా జబ్బు ఉండొచ్చు, మనని మోసం చేసి పాలసీ తీసుకుంటాడు కావచ్చు అని ఏం చేస్తారు, ప్రపోజల్ నింపి మొత్తం కీయింగ్ అయినాక సంబంధిత టీపీఏ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ ఒక ల్యాబ్ పంపించి అన్ని టెస్టులు చేపిస్తారు. అన్ని ఉచితంగానే. కానీ అక్కడ ల్యాబ్లో అన్ని పరీక్షలు పాస్ అయితేనే మనకు టర్మ్ పాలసీ ఇస్తారు. ఉత్త పుణ్యానికి గుడ్డిగా పాలసీ ఇవ్వరు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండి ఆదాయం బాగున్నప్పుడే టర్మ్ పాలసీ ప్లాన్ చేయాలి తప్ప అన్ని జబ్బుల మీద పడ్డాక టర్మ్ ప్లాన్ చేస్తే అసలు ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ప్లాన్ ఇవ్వదు. కాబట్టి మనకి పాలసీ తీసుకున్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చిన్న వయసులో తీసుకుంటే తక్కువ ప్రీమియం పడుద్ది. అది మనకు కరెక్ట్ సెట్ అయిపోద్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.